శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈరోజు నేను మీకు 2 కథలను చదివి వినిపిస్తాను. మొదటిది ప్రొద్దుతిరుగుడు పువ్వు. రాసినవారు బిఎన్ ప్రసాద్, మద్రాసు. రెండవది చిత్రం విచిత్రం. మొదటి కథ ప్రొద్దుతిరుగుడు పువ్వు. సముద్రం చూశారు కదా మీరు. మన కంటికి కనబడవు గాని భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగున కూడా గుట్టలు, మిట్టలు, గుహలు ఎన్నో ఉన్నాయి. ఆ గుహలలో పూర్వం చాలామంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్లకు అన్ని సౌఖ్యాలు సమకూరుస్తూ ఉండేవాడు. పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారపు ఛాయతో ఉండే పొడుగాటి జుట్టుగల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు నివసించే గుహలు ముత్యాలు పగడాలు కావటం చేత అవి దగదగా మెరుస్తూ ఉండేవి. అక్కడి నేలంతా మెత్తటి తెల్లని ఇసుకతో నిండి పరుపులాగా ఉంటుంది. ఆ నాగకన్యలందరూ స్వారీ చేయటానికి ముత్యపు చిప్పలతో చేసిన బళ్ళు తలకొకటి ఉంటాయి. మక్మల్ గుడ్డ వంటి మృదువైన నాచుతో దిండ్లు బాలీనులు కుట్టి బళ్ళల్లో అమరుస్తారు. మనం గుర్రాలను కట్టినట్టే వాళ్ళు బళ్లకు బంగారు చేపలను కట్టి తోల్తారు. పలానా స్థలానికి వెళ్ళాలి అని నాగకన్యలు మనసులో తలుచుకుంటే చాలు, అవి వారిని అక్కడికి తీసుకుపోతాయి. సముద్రం అడుగున నాగకన్యలు దాగుడు మూతలు ఆడేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, చేపల్ని పట్టేవాళ్ళు. ఈ పనులతో వాళ్లకు పొద్దస్తమానం ఉబుసిపోయేది. రాత్రి పడేసరికల్లా బంగారు చేపలు నాగకన్యలను బళ్ళెక్కించుకుని తీరానికి చేరుస్తాయి. మన పిల్లలు గుల్లలు ఏరుకుంటూ గూళ్ళు కట్టుకుంటూ సముద్రపు ఒడ్డున ఇసుకలో ఆడుకోరు. అలాగే నాగకన్యలు కూడా రాత్రల్లా అక్కడ సరదాగా ఆడుకునేవాళ్ళు. ఇక తెల్లవారుతుందనగా సూర్యుడు ఉదయించక పూర్వమే బంగారు చేపలు బళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళని మళ్ళీ గుహలలో దిగబెట్టేసేవి. అందుకనే సూర్యుడి వెలుగు ఎలా ఉండేది నాగకన్యలకు తెలియనే తెలియదు. ఒకనాడు ఇలాగే ఆడుకోవడానికి వచ్చిన నాగకన్యలలో ఒక కన్య పొరపాటున సముద్ర తీరాన దిగబడిపోయింది. ఆమెను తీసుకుపోవడానికి వచ్చే చేపల బండి రాలేదు. పాపం ఆమె దిగులుతో సముద్రం వంక చూస్తూ ఓ గుట్టపైనే కూర్చునుంది. ఇంతలో ఆమెకు తూర్పు దిక్కున ఒక వింత వెలుగు కనిపించింది. ఏమిటిది? అబ్బా, ఎంత అందంగా ఉన్నది అని ఎక్కడి నుంచి వచ్చిందో అని చూసింది. అదే పనిగా ఆమె అటువైపు చూడసాగింది. చూడగా చూడగా ఆకాశం మధ్యన అద్భుతమైన 7 గుర్రాల రథము, రథంలో ఒక మహారాజు కనపడ్డాడు. ఆ మహారాజును చూడటంతోటే నాగకన్య తన్మరాలైపోయింది. సముద్రపు అడుగున నివసించడం కంటే ఈ ఒడ్డున ఇసుకలో ఆడుకోవడం కంటే రథం ఎక్కి ఆ మహారాజుతో కూడా తిరిగితే ఎంత బావుండును అని మనసులో ఆరాటపడి, అలా కనిపెట్టుకుని ఉంటే రాజు తనను చూసి తీసుకుపోతాడనే ఉద్దేశంతో అక్కడే గుట్ట మీదనే కూర్చునుంది. పగటిపూటంతా ఆమె మహారాజు కోసం కనిపెట్టుకుని ఉన్నది. ఇంతలో రాత్రివేళ కావటం చేత తక్కిన నాగకన్యలు సముద్రపు ఒడ్డునకు ఆడుకునేందుకు మళ్లీ బళ్ళెక్కి వచ్చేశారు. తమతో కలిసి ఆడుకునేందుకు రమ్మని వారు పిలిచినప్పటికీ ఆమె గుట్ట మీద నుంచి కదలలేదు. ఆమె ఆ రోజు తను చూసిన వింతలన్నీ వాళ్లతో చెప్పి, ఆ మహారాజు మళ్లీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉండిపోతాను అని అన్నది. వాళ్ళు ఎంతో చెప్పారు. ఆ మహారాజు రాడు, మనం వెళుదాం రమ్మని. కానీ ఆమె పోలేదు. ఇలా పోకుండా నాగకన్య రోజుల తరబడి ఆ మహారాజు కోసం కనిపెట్టుకుని గుట్ట మీదే కూర్చునుంది. ఆయన ప్రతిరోజు ఆకాశం మధ్య నుంచి వస్తున్నాడు వెళ్తున్నాడు. కానీ గుట్టపైన ఒంటరిగా కూర్చుని తన కోసం తప్పించిపోతూ ఉన్న ఆ నాగకన్య వైపు ఒక్కసారైనా కన్నెత్తైనా చూడలేదు. ఈ గుట్టపైన కూర్చోవడం వల్ల ఆ మహారాజుకు నేను కనపడకుండా తప్పిపోయానో ఏమో, పోని మరో చోటికి పోయి ఆయనకు చప్పున కనబడేలాగా కూర్చుంటాను అని అనుకుని ఆమె అక్కడి నుంచి లేవబోయింది. కానీ అదేమి చిత్రమో, నాగకన్య కాళ్ళు రెండూ భూమిలోకి పాతుకుపోయి ఊడి రాలేదు. క్రమంగా ఆమె శరీరం ఒక తామరతూడు వలె మారి పచ్చటి ఆకులు కూడా మొలిచాయి. ఆమెకున్న బంగారు ఛాయగల జుట్టు ఇప్పుడు బంగారు ఛాయగల రేకులైపోయాయి. ఒక చక్కటి పువ్వు ఆకారం ఏర్పడింది. ఆ పువ్వు మామూలు పువ్వుల లాంటిది కాదు, చాలా చిత్రమైంది. ఉదయాన మహారాజు తూర్పున బయలుదేరుతాడు గనక అది తూర్పు వైపుకు తిరిగి, సూర్యమహారాజా, ఇప్పుడైనా నా మీద దయ కలగదా, నన్ను నీతో రథం మీద తీసుకుపోవా అని బ్రతిమాలుతుంది. ఆయన వైపే తల ఎత్తి చూస్తూ దీనంగా వేడుకుంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన నడినెత్తి మీద ఉంటాడు గనక పువ్వు కూడా అటే తిరిగి ఉంటుంది. సాయంకాలం అయ్యేసరికి ఆయన పడమటికి పోయి అస్తమిస్తాడు కనుక సాయంకాలం పడమటి వైపుకు తిరిగి ఉంటుంది. ఈ పువ్వు ఏమిటో మీకు అర్థమైందా? ఇదే పొద్దుతిరుగుడు పువ్వు లేక సూర్యకాంతి పువ్వు. ఈ పువ్వు పుట్టుక ఈ నాగకన్య నుంచేనని చెబుతారు మన పూర్వీకులు.
ఇక ఇప్పుడు రెండో కథ విందాం. చిత్రం విచిత్రం. రాసినవారు పండ్రువాడ వెంకటలోవరావు, రావికంపాడు. ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారింట అతివైభవంగా పెళ్లి జరుగుతోంది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. విధి విరామం లేకుండా సంతర్పణలు, సమారాధనలు జరుగుతూ ఉన్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు. ఆ హడావిడి ఇటువంటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. ఒకరోజు విందులో ఇద్దరు బ్రాహ్మలు ఒక బంతిన కూర్చోవడం తటస్థించింది. అందులో ఒక ఆయన కబుర్ల పోగు. పెళ్లివారిచ్చిన విసనకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతర్పణ చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పొగుడుతూ, చేసిన పదార్థాలను మెచ్చుకుంటూ, లొట్టలు వేసుకుంటూ ఊసులు చెబుతున్నాడు. రెండో బ్రాహ్మణుడు కొంచెం పరధ్యానంగా ఉంటున్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకి అంతగా దృష్టి లేకపోయింది. ఆ రోజున బంతికి పెళ్లివారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు. అవి అపురూపమైన మేలు రకం పళ్ళు కావడం చేత చాలా రుచిగా ఉన్నాయి. మన బ్రాహ్మడు మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్త జారి పక్కనున్న బ్రాహ్మడి విస్తట్లో పడింది. మన బ్రాహ్మడు, అయ్యో ఇంకేమున్నది, ఆయన ఎటువంటివాడో మనకు తెలియదాయే, సగం భోజనంలో కోపగించుకుని లేచిపోతాడో పేచీయే పెడతాడో అని హడలిపోయాడు. ఇవాళ పెద్ద పొరపాటే జరిగిపోయింది అనుకుని విచారించాడు. ఈ గండం గడిచేదెలారా దేవుడా అంటూ ఎంతో బాధపడుతున్నాడు. తన విస్తట్లో ఎంగిలి టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండో బ్రాహ్మడు అటువైపు తిరిగి తన పక్కవానితో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకలు కనబడ్డాయి. పరధ్యానంగా ఉన్న ఆయన మన బ్రాహ్మడి వంక పలకరించి చూసి, ఏమండోయ్ శాస్త్రులు గారు, చూశారో లేదో గాని నా మామిడి పండులో 2 టెంకలున్నాయి సుమండి. ఇటువంటి చిత్రం మనం ఎన్నడూ కనలేదు, వినలేదు. ఏమంటారు అని అడిగాడు. ఆ మాట వినగానే టెంక జార విడిచిన బ్రాహ్మడు, భేష్, బాగా ఉన్నది. పరమేశ్వరుడు నాకు గండం దప్పించడానికే ఈ దారి కనబరిచినట్టు తోస్తోంది అని అనుకుని సంతోషించి, అయ్యా, మీరు మామిడి టెంకను గురించిన చిత్రం ఒకటే సెలవిచ్చారు. విచిత్రం కూడా ఒకటి ఉన్నది, మనవి చేస్తాను వినండి. మీ మామిడి పండులో కవల పిల్లల్లాగా 2 టెంకలున్నాయి సరే, నా మామిడి పండులో అసలు టెంకే లేదు. అది విచిత్రం అంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. ఈ వింతలను చూసిన వాళ్ళందరూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పొట్ట చెక్కలేలా ఒకటే నవ్వుకుంటున్నారు. ఇంతకు అసలు రహస్యం ఒక్కళ్లకు తెలియలేదు. పొరపాటు అనేది అందరికీ వస్తుంది. అయితే బుద్ధిబలం ఉపయోగించి దానిని సమర్థించుకోవడంలో ఈ మానవుడి తెలివితేటలు కనపడ్డాయి. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.